ట్విస్టులతో ఆసక్తిగా సాగుతున్న మన పొదరిల్లు సీరియల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నిజం తెలుసుకున్న కేశవ కుటుంబం. కేశవాని క్షమాపణ అడిగిన మాధవ. పెళ్లి పేరుతో మళ్ళీ సైలెంట్ టార్చర్ చేస్తున్న కుటుంబం. కేశవ మీద కోపంతో ఫోన్ కట్ చేసిన శైలు. చక్రి మహాలక్ష్మి మధ్య చిగురిస్తున్న ప్రేమ. మనీషా మనసులో మాధవ్ మీద మొదలైన ప్రేమ. ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాధవ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు పెద్ది అని మహా అడిగితే శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి కేశవ వెళ్ళాడు. ఇప్పటి వరకు ఇంకా తిరిగి రాలేదు. ఆ రోజు శైలు వాళ్ళ అమ్మగారు ఫోన్లో చాలా కోపంగా మాట్లాడారు. వాళ్ళు కేశవాకి ఏదైనా హాని తలపెడతారేమని భయంగా ఉందమ్మా అని మాధవ అంటాడు. అప్పుడే మహాలక్ష్మి ఇలా అంటుంది, అలా ఏం జరగదు పెద్ది. కేశవ వచ్చి రాగానే అక్కడికి వెళ్ళి మంచి పని చేశాడు. ఈ విషయాన్ని ఇలాగే వదిలేయకూడదు. ఈ సమస్యని కేశవానే హ్యాండిల్ చేయాలి. వాళ్ళతో మాట్లాడి ఎలాగోలా కన్విన్స్ చేయాలి. అప్పుడు మాధవ, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేద్దాం మహాలక్ష్మి అని అడుగుతాడు. ఇంత దూరం వచ్చాక ఒప్పుకోకుండా ఎలా ఉంటారు పెద్ది? మొదట్లో కోపడినా చివరికి ఒప్పుకుంటారు పెద్ది అని మహా అంటుంది. వాళ్ళు ఒప్పుకుంటే తొందరగా వాళ్ళకి పెళ్లి చేసేయాలని మాధవ అంటుండగా అప్పుడే కన్నా అక్కడికి వస్తాడు. రే కన్నా, పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం కదా, వెళ్ళి ఇక్కడి నుంచి అని మాధవ అంటాడు. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు అన్నయ్య. బుస్సు ప్రెగ్నెంట్ కాబట్టి తొందరగా బుస్సుకి ముంగిసాకి పెళ్లి చేయాలని మాట్లాడుకుంటున్నారు. అంతేగా, ఇదందరికీ తెలిసిన విషయమే కదా. నువ్వు ఫోన్ మాట్లాడేటప్పుడు మేమందరం నీతో పాటే ఉన్నాం. నాకు అన్ని విషయాలు తెలుసు. నన్నెందుకు అన్నయ్య వెళ్ళిపోమని చెప్తున్నావు అని కన్నా అంటాడు. అప్పుడే శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళిన కేశవ చక్రి కలిసి ఇంటికి వస్తారు. రే నవ్వకురా అని కేశవ ఎంత చెప్పినా వినకుండా చక్రి మాత్రం నవ్వుతూనే ఉంటాడు. అది చూసిన మాధవ, ఏమైందిరా నవ్వుతూ వస్తున్నారు అని అడుగుతాడు. ఏరా కేశవ, చెప్పమంటావా అంటూ నవ్వుతుంటే, మహా ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నారు? వెళ్ళేటప్పుడు భయపడుతూ వెళ్ళారు, కానీ ఇప్పుడేంటి ఇంతగా నవ్వుతున్నారు అని అడుగుతుంది. మహా మాటలు విని చక్రి ఇంకా గట్టిగా నవ్వుతాడు. అది చూసిన మహాలక్ష్మి, రే కన్నా, మీ అన్నయ్యలిద్దరికీ ఏదో అయిందిరా అని అంటుంది. ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరందరూ కూడా ఇలాగే నవ్వుతారని చక్రి అంటాడు. రే ఆపుతావా, నేను వెళ్ళిపోతున్నాను అంటూ కేశవ వెళ్ళిపోతుంటే, ఎక్కడికి రా ఎస్కేప్ అవుతున్నావా, నువ్వు ఇక్కడే ఉండాలి అంటూ చక్రి అతన్ని ఆపుతాడు. అన్నయ్య, మేం బుస్సు వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నాం అని చక్రి అంటాడు. అక్కడ ఏదైనా గొడవ జరిగిందా అని మాధవ కంగారుగా అడుగుతాడు. గొడవ జరిగితే మేమెందుకు నవ్వుకుంటూ వస్తాం అని చక్రి అడుగుతాడు. మరైతే శైలు వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారా? అక్కడేం జరిగిందో చెప్పరా కేశవ అని మాధవ అడుగుతాడు. శైలు ప్రెగ్నెంట్ కాదన్నయ్య అని కేశవ అంటాడు. అర్థం కాలేదురా అని మాధవ్ అంటాడు. అర్థం కాలేదా? ఇంతకంటే నేనేం చెప్పలేనన్నయ్య అని కేశవ అంటాడు. అప్పుడే చక్రి ఇలా అంటాడు. నాకు డౌట్ వచ్చి వీడి వెనకాలే వెళ్ళాను. అసలేం జరిగిందంటే శైలు ప్రెగ్నెంట్ కాదు. మనం ఊరికి వెళ్ళిన విషయం తెలుసుకొని శైలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి గుడికి తీసుకెళ్ళి అక్కడ బలవంతంగా పెళ్లి జరిపించబోయారు. ఆ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక శైలు తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పింది. ఏమంటున్నావురా, నిజంగానా అని మాధవ్ అంటాడు. అవునన్నయ్య, ఇదే నిజం అని చక్రి అంటాడు. అప్పుడే మహాలక్ష్మి, కేశవ చాలా టెన్షన్గా కనిపించాడు, విషయం ఇదని చెప్పి ఉంటే సరిపోయేది కదా అని అంటుంది. వీడు ఎలా చెప్తాడండి? అసలే ఈ విషయం తెలిసినప్పటి నుండి వీడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. మా మధ్య ఏం జరగలేదు, మరి ప్రెగ్నెంట్ అని ఎలా చెప్తుంది అని దాని గురించే తల పగిలిపోయేలా ఆలోచిస్తూ కూర్చున్నాడు అని చక్రి అంటాడు. దాంతో అందరూ నవ్వుతారు. ఒకసారి అందరూ వీడి పరిస్థితి ఊహించుకోండి. అక్కడేమో శైలు ప్రెగ్నెంట్ అని చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదని వీడికి తెలుసు. ఇంకోవైపు మనందరం వీడిని తప్పు చేశాడని తిడుతూ ఉన్నాం. పాపం అవునని కాదని చెప్పలేక చాలా అవస్థ పడ్డాడు. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే శైలు వాళ్ళ ఇంటికి పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళి అసలు నిజం తెలుసుకున్నాకే వీడికి పోయిన ప్రశాంతత తిరిగి వచ్చింది అని చక్రి అనగానే మహాలక్ష్మితో పాటు అందరూ నవ్వుతారు. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిందా అని మాధవ అడుగుతాడు. వాళ్ళకి కూడా ఇప్పుడే తెలిసిందన్నయ్య.
ఈ ముంగీస ఊరు నుంచి వచ్చే వరకు ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. నిజం చెప్తే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తారేమోనని భయపడి ఇలా చేసిందని చక్రి అంటాడు. అది వాళ్ళ ఇంట్లో అబద్ధం చెప్పినా పర్వాలేదు, కానీ నాకు కూడా అదే అబద్ధం చెప్పింది అని కేశవ అంటాడు. నీకెందుకు అబద్ధం చెప్పడం అని మాధవ అడుగుతాడు. ఇంకెందుకు, దాని గురించి ఆలోచిస్తూ నేను టెన్షన్ పడి చావాలి అందుకు అని కేశవ అంటాడు. అది వినగానే అందరూ నవ్వుతారు. ఆ టెన్షన్ అంతా పోయి ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది అని కేశవ అంటాడు. అప్పుడే కేశవాని కొట్టిన విషయం మాధవకి గుర్తుకు వస్తుంది. సారీ కేశవ, నిజం తెలుసుకోకుండా నువ్వు తప్పు చేశావని నీ మీద చేయి చేసుకున్నాను అని మాధవ అంటాడు. పర్వాలేదన్నయ్య, ఆ సమయంలో ఎవరైనా నీలాగే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా, నాకు అది చాలు, ఇంకా ఆ విషయాన్ని వదిలే అని కేశవ అంటాడు. తర్వాత సురేష్ వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే శైలు భోజనం చేయడానికి అక్కడికి వస్తుంది. శైలు భోజనం చేస్తుండగా సురేష్ ఇలా అంటాడు. నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోయింది, ఇప్పటికీ ఏం మించిపోలేదు. ప్రకాష్కి ఈ విషయం చెప్తే వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. నువ్వు వాడిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు. అప్పుడే శైలు, ఇంత జరిగినా మీకు ఇంకా అర్థం కాలేదా? నేను ఎంత పెద్ద అబద్ధం చెప్పి ఆ పెళ్లిని ఆపేశాను. ఇప్పుడు వచ్చి వాడు ఒప్పుకుంటాడని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తున్నారు అని అంటుంది. నీ గురించి అన్నీ తెలుసు కూడా ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అది ఎంత గొప్ప విషయమో నీకు అర్థమవుతుందా అని శైలు వాళ్ళ నాన్న అంటాడు. ఆ మాటలు విని శైలు ఇలా అంటుంది. అన్నీ తెలుసని అంటున్నారు, అంతలా నేనేం చేశాను? నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, అది తప్ప అని శైలు అడుగుతుంది. అప్పుడే వరాలు ఇలా అంటుంది. ఏంటే చెప్పిందే చెప్తున్నావు? ఆ మెకానిక్ గాడికి నిన్ను ఇచ్చి పెళ్లి చేసి ఆ కుటుంబంలోకి నిన్ను పంపించడం మాకు ఇష్టం లేదు. నేను కేశవాన్ని పెళ్లి చేసుకొని అదే కుటుంబంలోకి వెళ్తానని శైలు అంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యాలనుకుంటే మా అందరినీ ఇప్పుడే ఇక్కడే మర్చిపో అని వరాలంటుంది. అది నాకు కష్టమైన పనే, కానీ నాకు ఇంకో దారి కనిపించడం లేదని శైలు అంటూ ఉంటే శైలు మాటలు విన్న సురేష్ ఇలా అంటాడు. ఏంటి వేళాకోళంగా ఉందా? నీకు నువ్వు నా చెల్లి తోడబుట్టున్నావని ఒకే ఒక్క కారణంతో నీకు ఇదంతా చెప్తున్నాను. ఈ ప్రేమ గీమ ఇవన్నీ మొదట్లో ఇలానే ఉంటాయి. ఏదో సాధించినట్టు సంతోషంగా ఉంటుంది. కానీ అలాంటి వాడిని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో నువ్వు ఉండగలవా? ఒక్కసారి ఆలోచించు. ఆ ఇంట్లో 5గురు మగవాళ్ళు ఉంటారు. అక్కడ నువ్వు ఎలా ఉండగలవు? ఇక్కడైతే చీటికి మాటికి లోపలికి వెళ్ళి తలుపేసుకుంటావు. ఇలాంటి ఒక్క రూమ్ కూడా ఆ ఇంట్లో ఉందో లేదో కూడా తెలియదు. ఈ ఊళ్ళో ఎవ్వరూ మర్యాద ఇవ్వని ఇల్లది. మంచికైనా చెడుకైనా ఈ ఊళ్ళో ఎవ్వరూ వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్రు. మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిన ఆ కేశవగాడి నాన్న కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు చదువుకున్న అమ్మాయివి, ఆ కేశవగాడు చదువుకోలేదు. వాడు మెకానిక్ మాత్రమే. వాడు పనిచేస్తున్న మెకానిక్ షాప్ కూడా వాడిది కాదు. వాడు అక్కడ జీతానికి పనిచేస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, అలాంటి జీవితం నీకు అవసరమా? అప్పుడే శైలు వాళ్ళ నాన్న ఇలా అంటాడు. అమ్మ శైలు, నేను ఆ కుటుంబం గురించి కొంతమందిని విచారించాను. ఇప్పుడు వాళ్ళున్న ఇల్లు కూడా వాళ్ళ సొంత ఇల్లు కాదంటమ్మా. ఆ ఇంటి మీద కేశవ వాళ్ళ పెద్దనాన్న ఆ ఇల్లు తనదే అని కేసు వేశాడంట. కేసు ముగిసే వరకు ఆ ఇంటికి వాళ్ళు పెయింటింగ్ కూడా వేయలేరు. తీర్పు కనుక వాళ్ళ పెద్దనాన్నకు అనుకూలంగా వస్తే ఆ కుటుంబం అంతా ఉండటానికి కూడా ఇల్లు కూడా లేకుండా రోడ్ల మీద పడతారు. ఒక్కసారి ఆలోచించు శైలు. అప్పుడే శైలు ఇలా అంటుంది. నాన్న, ఇదంతా తెలుసుకోకుండానే నేను కేశవాన్ని ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారా? నాకు అన్ని విషయాలు తెలుసు అంటుంది. మేము చెప్పాల్సింది చెప్పాం. నువ్వు వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం టైం తీసుకో, బాగా ఆలోచించి చెప్పు అని వాళ్ళ నాన్న అంటాడు. ప్రకాష్ గాడికి సొంత ఇల్లు ఉంది. ప్రైవేట్ బ్యాంకులో జాబ్, చేతి నిండా సంపాదిస్తున్నాడు. ఇది చాలదన్నట్టు వాళ్ళ ఊర్లో ఎకరాలలో సొంత భూమి కూడా ఉంది అంటూ సురేష్ చెప్తూ ఉంటాడు. దాంతో శైలుకి బాగా కోపం వస్తుంది. ఇప్పుడు నేను తినాలా వద్దా? ఎందుకు ఇలా మాటలతో నన్ను చంపుతున్నారు? మీ మాటలు వింటూ నేను ఇక్కడే కూర్చొని తినలేను. నేను నా రూమ్లో కూర్చొని తింటాను అని చెప్పి శైలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత శైలుకి కేశవ ఫోన్ చేస్తాడు. చెప్పు ముంగిసా అని శైలు అంటుంది. ఏమైంది డల్గా మాట్లాడుతున్నావు అని కేశవ అడుగుతాడు. ఏం లేదు ముంగిసా అంటూ శైలు సైలెంట్గా అయిపోతుంది. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతానని కేశవ అంటాడు. ఏం లేదని డల్గా చెప్తే
వెంటనే ఫోన్ పెట్టేస్తావా అని శైలు అంటుంది. నువ్వేం లేదని చెప్పి సైలెంట్ అయిపోయావు అని కేశవ అంటాడు. సైలెంట్గా ఉంటే ఏమైంది, ఏంటని ఇంకోసారి అడగలేవా అని శైలు అంటుంది. సరే, ఏమైందో చెప్పు అని కేశవ అడుగుతాడు. చెప్పను, నేను అడగమని చెప్తేనే నువ్వు అడుగుతావా అంటూ శైలు కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. కొద్దిసేపటి తర్వాత శైలునే మళ్ళీ కేశవకి ఫోన్ చేస్తుంది. నేను కోపంగా ఫోన్ పెట్టేస్తే తిరిగి నువ్వు మళ్ళీ ఫోన్ కూడా చేయవా, ఫోన్ చేయలేవా అని శైలు అంటుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటే, ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నావు అని కేశవ అడుగుతాడు. నేను మా ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసులతో వీళ్ళని బెదిరించి ఇక్కడ ఉంటున్నాను. నేను ఇంత చేసినా నాకు బలవంతంగా పెళ్లి చేయబోయారు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసిన వెంటనే మళ్ళీ ఆ ఎదవని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు నా గురించి బాధపడుతున్నారు. నన్ను మార్చడానికి అన్ని విధాలా ట్రై చేస్తున్నారు. కోపంగా మాట్లాడితే తిరిగి మనం కూడా కోపంగా మాట్లాడవచ్చు. కానీ ఓర్పుగా నా పక్కన కూర్చొని మాటలతో నన్ను చంపుతున్నారు. నా వల్ల కావటం లేదు. వచ్చి నన్ను తీసుకెళ్ళని శైలు అడుగుతుంది. ఎక్కడికి తీసుకెళ్ళమని అంటున్నావు? నా మాట విని నువ్వు ఏదైనా హాస్టల్లో జాయిన్ అవ్వు అని కేశవ అంటాడు. నన్ను పెళ్లి చేసుకొని మీ ఇంటికి తీసుకెళ్ళు ముంగిసా అని శైలు అంటుంది. ఇప్పటికీ ఆ విషయం ఎత్తొద్దని చెప్పాను కదా. ముందు మా అన్నయ్యకి పెళ్లి జరగాలి. ఆ తర్వాతే మన పెళ్లి గురించి ఆలోచిద్దాం అని కేశవ అంటాడు. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. కానీ ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించు. ఇక్కడ నా పరిస్థితి అస్సలు బాగోలేదు. నువ్వు కూడా చూస్తూనే ఉన్నావుగా. నేను గనుక ఆ రోజు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పకపోతే ఈరోజు ఈ పాటికి నేను వాడి వైఫ్ని అయ్యి ఉండేదాన్ని. జస్ట్ మిస్ అని శైలు అంటుంది. అందుకే ఆ రోజే నేను నిన్ను హాస్టల్ వెళ్ళమని చెప్పాను. నువ్వే మీ ఇంటికి వెళ్తానని చెప్పావు అని కేశవ అంటాడు. అయితే ఇప్పుడు నాదే తప్పని అంటున్నావా? నేనెంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నానో నీకు అర్థం కావటం లేదా అంటూ శైలు కోప్పడుతుంది. తప్పని చెప్పటం లేదు. నేను చెప్పేది ఏంటంటే అన్నయ్య పెళ్ళయ్యాకే మన పెళ్లి గురించి నేను ఆలోచించగలను అని కేశవ అంటాడు. కేశవ మాటలు విని కోపంతో శైలు ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత మహాలక్ష్మి, మనీష, మాధవ గురించి అలాగే రుద్రవరంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి మాధవ గురించి ఇలా అంటుంది. మొత్తానికి మొక్కు తీర్చుకున్నాం. పెద్ది పెళ్ళి కూడా జరిగిపోతే అంతకంటే సంతోషమైన విషయం మరొకటి లేదు. మా పెద్దికి భార్యగా రాబోయే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. పెద్ది తనని చాలా బాగా చూసుకుంటాడు. మహాలక్ష్మి చెప్పిన ఆ మాటలు మనీషాని బాగా టచ్ చేస్తాయి. తర్వాత చక్రికి నిద్ర పట్టక గోడ మీద కూర్చొని పాటలు వింటూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి చక్రిని ఆట పట్టిద్దామని అనుకుంటుంది. వెంటనే ఫోన్లో టార్చ్ ఆన్ చేసి ఆ ఫోన్ని చక్రి మొహానికి దగ్గరగా పెట్టి గట్టిగా నవ్వుతుంది. అది చూసిన చక్రి భయపడిపోతాడు. దాంతో మహాలక్ష్మి నవ్వుతుంది. ఇలా రాత్రిపూట బయట ఏం చేస్తున్నారు అని మహా అడుగుతుంది. నిద్ర రావటం లేదు, అందుకే ఇక్కడ కూర్చొని సాంగ్స్ వింటున్నాను అని అంటాడు. మీరేంటి ఇలా వచ్చారు, ఇంకా పడుకోలేదా అని చక్రి అడుగుతాడు. నిద్ర రావడం లేదు, ఇన్ని రోజులు కబుర్లతో కాలక్షేపం చేశాం కదా, నిద్ర టైమింగ్స్ మారిపోయాయి అని మహా అంటుంది. సరే కానీ అమ్మవారిని మీరేం కోరుకున్నారు అని చక్రి అడుగుతాడు. నాకంటూ ఏం కోరికలు లేవు, పెద్ది కోసమే కోరుకున్నాను. మన పెద్దికి తొందరలోనే మంచి అమ్మాయి భార్యగా రావాలని కోరుకున్నాను. మరి మీరేం కోరుకోలేదా అని మహా అడుగుతుంది. ఎందుకు కోరుకోలేదు, కోరుకున్నాను అని చక్రి అంటాడు. ఏమని కోరుకున్నారు అని మహా అడుగుతుంది. అప్పుడే చక్రి తన మనసులో ఇలా అనుకుంటాడు. జీవితాంతం మీరు నాతో ఉండిపోవాలని ఆ అమ్మవారిని కోరుకున్నాను అని మనసులో అనుకుంటాడు. హలో, మిమ్మల్నే ఏం కోరుకున్నారని మహా అడుగుతుంది. ఏముందండి, అందరూ బాగుండాలని కోరుకున్నాను. అలాగే మా అన్నయ్యకి తొందరలో పెళ్లి జరగాలని కోరుకున్నాను చక్రి కవర్ చేస్తాడు. అలా ఇద్దరు సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత అందరూ నిద్రపోతూ ఉంటారు. అప్పుడే మనీషాకి మెలకు వస్తుంది. మాధవ గురించి మహాలక్ష్మి చెప్పిన మాటలు మనీషాకి గుర్తుకు వస్తాయి. వెంటనే మాధవాన్ని చూడటానికి హాల్లోకి వెళ్తుంది. అక్కడ తమ్ముళ్ళందరూ దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటారు. కానీ మాధవ మాత్రం దుప్పటి లేకుండా పడుకొని ఉంటాడు. అది చూసిన మనీషా తన దుప్పటి తీసుకొని వెళ్ళి మాధవకి కప్పుతుంది. అలాగే అక్కడే నిల్చొని మాధవాన్ని చూస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఈ కథ ఎలాంటి కొత్త మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.